హలో అందరికీ, ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఉండే మిల్లెట్స్ దోశ ట్రై చేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ మినప్పప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసలు, హాఫ్ గ్లాస్ పచ్చిశనగపప్పు, హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు, హాఫ్ గ్లాస్ బొబ్బర్లు, ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. దోశలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవన్నీ 4 to 5 times మంచిగా వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ వాము వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ జార్లోకి తీసుకొని 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పెనము వేడైనప్పుడు దోశలు పలచగా స్ప్రెడ్ చేసుకోండి. నార్మల్గా ఆయిల్ కంటే కూడా బటర్తో ట్రై చేయండి. దోశలు చాలా బాగా వస్తాయి. అంచుల వెంటన బటర్ వేసి లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మంచి కాల్చుకొని సరిపోతుంది. సో ఇది పల్లి చట్నీ కాంబినేషన్లో ట్రై చేయండి. చాలా బాగా ఉంటుంది. ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.